జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ కొట్టి 1,00,000 సబ్స్క్రైబర్లు చేయండి భయ్యా. మీకు మంచి మంచి కంటెంట్లు ఇస్తా. నాది ఒక్కటే ఏం, మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతే. వెరైటీ కాన్సెప్ట్లతో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసినాక అక్కడ బెల్ ఐకాన్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందాలి. మిషన్ 1,00,000 సబ్స్క్రైబర్స్. బాబు ఎల్బీ నగర్కి వస్తావా? బ్రేకింగ్ న్యూస్, జీతాలు పెంచుతలేరని ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగిర్రు. ఇక కొన్ని రోజులు బస్సులు బంద్ ఉంటాయి. ఆఫీస్ లో పోయేటోళ్ళు బండ్లో పెట్రోల్ కొట్టుకొని పోతారో ఆటో ఎక్కి పోతారో మీ ఇష్టం. అరే మామ, బస్సులో స్ట్రైక్ నడుస్తుందిరా. అంటే ఇక ఆటోలో డిమాండ్ ఫుల్ పెరుగుతుంది. నాకు ఐడియా వచ్చింది బే, పైసలు గమాయించాలంటే ఇదే మంచి ఛాన్స్. మనం గిట్లా ఆటోలు తోలి గుద్దవల్గా పైసలు గమాయించాం. అవురో, షేరింగ్ ఆటోలు నడిపితే ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి. ఐడియా బానే ఉందిలా, కానీ ఆటోలో ఎటుకెళ్తేద్దాం ఏమోలా తెలియదు. కానీ ట్రై చేసా దొక్కుతాను నమ్మకం ఉంది నాకు. పోయి ట్రై చేద్దాం నడు. అరే ఈ ఆటో ఒట్టిగానే ఉందిరా, ఇస్తాడేమో అడుగుదామా? అవ్వా, ఈ ఆటోడు ఎక్కడుంటాడు? ఎందుకురా బడవా, కిరాయికి ఇస్తాడేమో అడుగుదామని. పెళ్ళాం పుట్టింటికి పోతే తోలుకరానికి పోయిండు, వచ్చినాక అడుగు. సరే అయితే మళ్ళొస్తాం. ఆటో దొరకలేరో ఇప్పుడు ఎట్లా? అరే హౌలే, ఎవరు చెప్పిండ్రా ఆటో దొరకలే అని? మనకు ఆల్రెడీ ఆటో దొరికేసింది. ఎలా దొరికిందిలా మొద్దగా? ఆడు ఆటో ఇంటికాడ పెట్టి ఊరికి పోయిండు. అంటే వాడు మళ్ళీ సిట్లకు రావాలంటే బస్సు ఎక్కి రావాలి. బస్సులు మొడ్డవి నడుస్తలేవు. బస్సులో స్ట్రైక్ ఆగేదాకా వాడు రాడు. అంటే వాడు వచ్చేదాకా మనం ఆటోని ఫుల్గా వాడేసుకోవచ్చు. అరే మామ, ఏం ఐడియా చేసినవరా? అలే అతుగా, మా ముగ్గులకి కులా ఆటో అల్లంచేలా చేస్తారా? టెన్షన్ పడక, ఫస్ట్ పోయి ఆటోని దింకోసాం నడు. అరే అతుగా, ఇప్పుడు మా ఆటోలు కూడా లేపేద్దాం రా. ఇవాళ వద్దు బే, రేపు రాత్రికి పోదాం. ముడ్డేం కాదు, ఇవాళనే పోదాం. ఇవాళ వద్దురా, నా మాటిను, రేపు పోదాం అంటున్నావు కదా. అరే సుల్లిగా, నువ్వు ఇంటికి పోరా, మేము ఆటో కోసం పోతాం. చెప్పిన అంటలేరు, మీ ఇష్టం ఇక. అరే కొట్టుగా పిత్తుగా, మనం పోదాం నడురా. అవరా, మనం పోదాం నడు. ముంగట ఆటో మన కోసమే రెడీగా ఉంది, పోయి దెంగిపోదాం నడు. ఎవర్రా నా ఆటోని గెలికింది? అమ్మ బాబాయ్, గెలుకుడు కాదురా, ఈ సాలేగాలు మన ఆటోని దెంగిపోనికొచ్చిర్రు. కాదన్నా, మేము ఆటో కోసం వచ్చినాం, ఆటో దెంగిపోనికి రాలే. ఇలా మాటలు నమ్మకరా, వీళ్ళు నిజంగానే ఆటో దెంగిపోనికొచ్చిర్రు. సాలే, ఇడు తాగున్నాడు, ఈ ఆటో దెంగిపోదాం అనుకున్నారా? అరే హౌలేగా, నిన్ను నమ్మినందుకు మా గుద్ద వలిగిందిరా. సుల్లిగాడు ఆటోలోనే వండుకున్నది నేను చూడలేరా. నీ హౌలే గుద్దల ముద్ద. ఏమైందిరా, మొహాలు అట్లా వలిగినాయి? తాగి కొట్టుకురాయింది కాదులా. ఆటో దెంగిపోనికపోతే ఆటో వాళ్ళు మా గుద్ద పొల కొట్టిల్లో పడ్డదా? మంచిగాని ముడ్డగాళ్ళకి. నేను చెప్తానే ఉన్నా, వద్దురా వద్దురా అంటే నా మాట ముడ్డబీన్లే. పోయి గుద్ద వల్ల కట్టుకుని వచ్చిర్రు. ఆటోగాడు లేకుండానే కమాల్ చేద్దాం అనుకున్నారా? రేయ్, నేను ఏదైనా చేస్తే ముందే ప్లాన్ చేసి చేస్తా, అందుకే నా ప్లాన్లు వర్కౌట్ అవుతాయి. నిన్న నైట్ మీరు ఆటో దెంగిపోని పోతే నేనేమో 2-3 చోట్ల ఎంక్వైరీ చేయడానికి పోయినా. కొంతమంది ఆటో ఓనర్లు కూడా ఊరికి పోయారని తెలిసింది. ఇలా రాత్రి అలా ఆటోలో మనం దెంగిపోదాం. సారీరా, నెక్స్ట్ టైం నువ్వు లేకుండా ఏడి ఓం. మన గ్యాంగ్ కి లీడర్ ఎంత అవసరమో ఇప్పుడు తెలిసింది కదా. సుల్లియా, చలో అందరు కొబ్బరికాయలు కొట్టి ఆటో స్టార్ట్ చేయర్రి. బోరబండ బోరబండ బోరబండ. ఎంత తీసుకుంటావు? నీ సైజ్ కి డబల్ రేట్. పర్సన్ కి రేట్ ఉంటది బే, సైజ్ కి ఉండదు. ఎవలేగాని ఆటోలో ఉంటది, ఇస్తే లేకపోతే దెంగై. ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్. అన్నా మేము ఎల్బీ నగర్ పోవాలి. అయితే ఎక్కండి మళ్ళా. అన్నా ఇంత ఫాస్ట్ గా ఎందుకు నడుపుతున్నావే? ఎక్కువ మందిని ఎక్కించుకొని ఎక్కువ రౌండ్లు కొడితే ఎక్కువ పైసలు వస్తాయి. అన్నా ఎక్కేటప్పుడు మేము ముగ్గురం ఉండే, దిగినాక నేను ఒక్కడే ఉన్నా. నా స్పీడ్ కి గుద్ద పటాచి దారాన పడిపోయినట్టున్నారు, పోయి ఎత్తుక్కో. అమ్మ బాబాయ్, అగో 90 రూపాయలు ఇచ్చి దెంగై. ఇదేం మోడల్ డ్రైవింగ్ రా. అరే నా ఆటో ఎక్కడ పోయింది? వచ్చినావా బిడ్డ? నీ ఆటో కోసం 4 బట్టే బాజిగాలు వచ్చినుండే, నూరి పోయినావని చెప్పిన. అయితే వాళ్ళు రాత్రికి వచ్చి నీ ఆటోని దింకపోయిర్రు.
ఈ బస్సులో స్ట్రైక్ వల్ల ఆఫీస్ మొడ్డే కొడుస్తుంది. అవునండి, జనాలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్. ఆటో బాబు, ఎస్ఆర్ నగర్ కి ఎంత తీసుకుంటావు? నువ్వు ఎక్కువ కాక రేట్ తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కినాక ఎక్కువ చెప్తే సరే 50 రూపాయలు. అమ్మ బాబాయ్ దింగి, నేను 30 రూపాయలే ఇస్తా. సరే, బోని టైంలో బేరం ఎందుకులే గాని ఎక్కువ. పోనీగా పోతా గాని ఆటో అయితే నిండని ముందు. అమ్మ బాబాయ్ ఆటో నిండాలనా? అరే భార్గవ్, నా ఆఫీస్ కి టైం అవుతుంది, ఫస్ట్ నన్ను తీసుకోవా. అరే సుల్లిగా, ఇది షేరింగ్ ఆటో, నువ్వు ఒక్కొని వ్యక్తి తీసుకోవాను. గుద్దా మూసుకొని కూసో. అయితే దిగి వేరే ఆటో ఎక్కుతా. కాల్ బయట పెట్టినామంటే గుద్ద వలుగుతుంది. ఒక్కసారి నా ఆటో ఎక్కిన ప్యాసింజర్ ని నేను మళ్ళా వాపస్ పోనీయా. ఇట్లా మొండ గుడిసినైందిరా నేను. ఆ పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్. అన్న మియాపూర్ పోవాలి, మీ ఆటోలో జాగుందా? మస్తు జాగుంటాం మీ. ఎక్కువ. నా మొడ్డ కాడుందా జాగా? చలో ఎక్కిగా, నువ్వు ఎక్కితే ఆటో స్టార్ట్ అవుతుంది. అరే అతుగా, ఫుల్ గిరాకైందిరా. ఒక్క రోజులో 10,000 సంపాదించిన. అవు, నేను బి 10,000 సంపాదించిన. నేను బి 10,000 సంపాదించిన. నేను 20,000 సంపాదించిన. 20,000? ఎట్లా బే? ఒక్క తిప్పులా 50 మందిని ఎక్కించుకున్నా. అమ్మ బాబాయ్ అరే పిత్తుగా, నువ్వు మాకన్నా కిరాగాని వెళ్ళినావురా. అబ్బా, ఒక్క ఆటలో 50 మందిని ఎక్కించుకున్నావా? బస్ నే బీట్ చేసినావు కదరా నువ్వు. పిత్తుగానికి గిన్నిస్ బుక్ లెక్కించాలి మాకి కిరికిరి. అచ్చదర్ఘాట్, అమర్పేట్, రామంతాపూర్, ఉప్పల్. ఉప్పల్ 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 ఉప్పల్. ఉప్పల్ వెళ్ళాలి, వస్తారా? ఏం కత్తిలా ఉందిరా పోరి. వస్తా మేడం, ఎక్కండి. ఈమెను ఒక్కమనే కంఫర్టబుల్ గా తీసుకుపోయి వదిలిపెడతా. ఆటో జరా ఫాస్ట్ గా నడిపి అర్జెంట్ గా పోవాలి. మీరు బేఫికర్ గా కూర్చోండి మేడం, మీకు మంచిగా తీసుకుపోతా. సరే, మాటలు ఆపి ఆటో తోలు ఫస్ట్. అక్కడ నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుండ నా కోసం. దీనయ్యా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా దీనికి? ఒక్కమని అనుకొని కాలి పిల్లి ముడిసిపోయినా కదరా పోయి. ఏమైంది బ్రో, ఆటో ఎందుకు దిగినావు? ఇది షేర్ ఆటో మేడం, సింగిల్ ప్యాసింజర్ కి తీసుకోవద్దు. అవతల బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్. అయితే నేనేం చేయాలి? వచ్చా కదా దానికి వెయిట్ చేయమని చెప్పు. ఆ ఉప్పాలు 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 ఉప్పాలు. సచ్చినోడు కావాల్సుకొని ఎక్కించుకుండు. సైదాబాద్, సంతోష్ నగర్, యాదగిరి, పిసల్బండ, బాబానగర్, చంద్రన్ గుట్ట. దందా బానే చేస్తున్నావురా నువ్వు. సీజన్లు అన్నప్పుడు చేయాలి బే. గుద్దా మూసుకుని ఆటో ఎక్కు. నా ఆటోలో నన్ను ఎక్కుమంటావు బే? నీ ఆటోనా? సాలే, నేను ఊర్లో ఉన్నా నీ ఆటో దెంగిపోతావు. బస్సులు బంద్ ఉంటే ఎట్టొచ్చినావు కాక నువ్వు ఇడికి? బస్సులు బంద్ ఉంటే ఏంద్రా, తుఫాన్ బండి ఎక్కొచ్చినా. వచ్చినావు కరెక్టే గాని అన్నా, కొన్ని రోజులు దందా చేసుకుని అన్నా 2 రూపాయలు కమాయించుకుంటా. ఇంకా వారం రోజులు అయితే బస్ ట్రాక్ ఆగిపోతుంది. అప్పుడు నీ ఆటో నువ్వు తీసుకో. నువ్వు కమాంచుకుంటే నేను అతులు బిక్కోలా బే? కావాలంటే కిరాయి ఇస్తా. మొడ్డల కిరాయి అవసరమే లేదు, నా ఆటో నాకు ఇచ్చాయి. అన్నా, సంతోష్ నగర్ వస్తావా? వస్తా కాక, ఎక్కువ. అమ్మ బాబాయ్ అరే బాడుకవ్, 7 మందిని ఎక్కించుకునే ఆటోలా 15 మందిని ఎక్కించుకుంటున్నావేంది బే? అట్లా చేస్తే ఎక్కువ పైసలు వస్తాయి కాక. ఎక్కువ పైసలు కాదురా బాడుకవ్, ఆటో మొడ్డ గుడిస్తుంది. ఆటోకి ఏం కాలే, ఆటో మంచిగానే ఉంది. లేదు, ముడ్డ గుడిపేసినావు. సరే, కుడిపేసినా కదా, ఓకే. నీ ఆటోను తీసుకో, నేను పోతా. ఏమిరా నకరాలో ఆటో దెంగిపోయి బాగా వాడుకొని గుద్దవాళ్ళుగా పైసలు సంపాదించుకొని ఇప్పుడు సింపుల్ గా ఆటో రిటర్న్ చేస్తా అంటే తీసుకుంటా అనుకున్నావురా? మరేం చేయాలి కాక? 2-3 పచ్చకళ్ళు తిను. పచ్చకళ్ళు తినాలంటే నేను దొరకాలి కదరా. అమ్మ బాబాయ్ సాలేగాడు పారిపోయిండు. అరే, మన ఆటోగాళ్ళు ఊరు నుండి వచ్చేసిర్రా. మంచి దందా మొడ్డ గుడిచింది. పోనీ ఏం చేస్తాం, ఇక కమాంచుకున్నంత కమాంచుకున్నాం సాల్. అరే, సీట్ కింద బ్యాగ్ ఉందేంది? మనం ఆటో అయితే దగ్గిపోయినాం గాని కమాంచిన దాంట్లో సగం అలాగిట్లా పెట్టినాం కదరా. పైసలున్నాయి. అవు కాక, మనం లాస్ కావద్దు, వేరేడని లాస్ చేయొద్దు. గరీబోళ్ళకి మనం ఎప్పుడు అన్యాయం చేయదురా. దొంగలే కానీ మంచి దొంగల్లో ఉన్నారు వాళ్ళు.
కానీ మంచి దంద అయితే ముడ్డ గుడిచిందిరా. అరే హౌలేగా ఇంకా వారం రోజులు టైం ఉంది, ఈ లోపల వేరే ఆటో వెతుక్కొని దందా చేసుకుందాం నడు.